రేపు దీక్షా దివస్ కి పిలుపునిచ్చింది బీఆర్ఎస్. దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కేటీఆర్, హరీష్. రేపు జరగనున్న దీక్షా దివస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు నేతలు. రేపు దీక్షా దివస్ కి పిలుపునిచ్చింది బీఆర్ఎస్. ఉదయం 8 గంటలకు కరీంనగర్ కు చేరుకుంటారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10:30కు మానకొండూరు నియోజకవర్గం ఎల్ఎండి తిమ్మాపూర్ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. తిమ్మాపూర్ నుంచి అలుగునూరు వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. 11:30కు అలుగునూరులో దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొంటారు కేటీఆర్. ఎలాంటి భూములైనా నిర్వాసితులకు సమాన హక్కులు ఉంటాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో 2013 చట్టం ప్రకారమే పరిహారం ఇస్తారని కేంద్రం చెప్పిందన్నారు. నిర్వాసితులకు కేసీఆర్ డబుల్ బెనిఫిట్ ఇచ్చారని తెలిపారు. నిర్వాసితులను ఆదుకోవడానికి 2013లో చట్టం చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందే పార్లమెంట్లో కేంద్రం చెప్పిందన్నారు. 60 రోజులు సమయం ఇస్తూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలన్నారు. అన్ని అనుమతులు ఉన్న ఇండ్లను హైడ్రా పేరుతో కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్. అసలు బెనిఫిషియరీ నోటిఫికేషన్ అయిందా? అసలు డిపిఆర్ వచ్చిందా? డిపిఆర్ లేదు, బెనిఫిషరీని గుర్తించలేదు, ఎన్యూమరేషన్ జరగలేదు, పిఎన్ నోటిఫికేషన్ రాలేదు, పీడీ రాలేదు. పేదల ఇండ్లు కూలగొట్టేసిండ్రు, తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లో వాడేసిండ్రు. తెలంగాణ భవన్లో ఆసక్తికర సంఘటన జరిగింది. రేపు జరగాల్సిన దీక్షా దివస్ ఏర్పాట్లను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులో ఆ తర్వాత నేతలతో కలిసి భోజనం చేశారు. వారితో పాటు బీఆర్ఎస్వి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఇతర నేతలు ఉన్నారు. ఇక అంతకుముందు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కేటీఆర్. రేపు జరగనున్న దీక్షా దివస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ నగర శివారులోని అలుగునూరులో రేపు జరగనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని చెప్పారు గంగుల. పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి సంబంధం లేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. కాంగ్రెస్ నేతలు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు తలసాని. రైతాంగం అక్కడ ధర్నా ఎందుకు చేస్తుండ్రు, అక్కడ ఆ కంపెనీ రావద్దని వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిండ్రో అది పరిష్కారం చేస్తే బాగుంటుంది. కానీ ఏదో టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలి, మమ్మల్నే టార్గెట్ చేయాలి అనే సంకల్పం నిన్న మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు. మహాత్మా జ్యోతిబాపులే వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు కేటీఆర్, హరీష్ రావు. ప్రతి ఒక్కరూ పూలే స్ఫూర్తిని తీసుకోవాలన్నారు నేతలు.